అంటాను. అందులో ఈ చలి ఎక్కువ అవుతుంది, కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో చాలా ప్రోగ్రాంలు దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. అలాగే క్రిస్మస్ ఆరాధన కూడా చాలా జయకరంగా జరిగించిన దేవుడికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ నుంచి 25th అయిపోయింది. 25th నుంచి ఈ నెలాఖరు వరకు ఎన్ని రోజులు ఉన్నాయి? 6 రోజులండి. అయ్యో, 5, 30, 31 రోజు. ఎన్ని రోజులు ఉన్నాయి? 6 రోజులు ఉన్నాయి. 6 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్తాం? అండి? ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్తామంటారా? ఎక్కడికి వెళ్తాం? నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. అవునా? నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం కాబట్టి దేవాతి దేవుడు ఈ సంవత్సరంలో మనం ఏదైతే దేవుడు మన జీవితంలో ఏ మేలు అయితే చేశాడో, ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు అయితే మనం అనుభవించామో, గడిచిన పోయిన సంవత్సరాన్ని మనకు తెలిసి గడవని సంవత్సరం మనకు తెలుస్తుందా? 2025 ఇలా ఉంటుంది అనేది మనం ఏం చెప్పగలుగుతామా? ఇలా చేస్తాను నేను అని అనుకుంటామా? అనుకున్నా కానీ చెయ్యాలంటే ఎక్కడో చోటన మార్పు జరిగిద్ది. గడిచిన 25 సంవత్సరం వరకు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, 2025. ఈ గడిచిపోయిన 25 సంవత్సరాల్లో ఏదైతే మనము అనుభవించామో, ఏదైతే మనం ఎదుర్కొన్నామో, ఏదైతే అవమానమే కానీ, నిందలే కానీ, లేదంటే ఎలాంటి పరిస్థితులు అయితే మనం ఎదుర్కొన్నామో వాటిలన్నిటి నుంచి తప్పించి 26వ సంవత్సరానికి అడుగు పెట్టడానికి సిద్ధపరిచిన దేవుడికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచి డిజైనర్. ఆయన ఏదైనా డిజైన్ చేశాడు అనుకోండి, చాలా మంచిగా ఉంటుంది. అవునా కదా? అవునా? ఆయన డిజైన్ చేసింది ఏదైనా ఉంది అని అనుకుంటే మనం ఆదికాండంకి వెళ్ళిపోతే చాలు. ఆదికాండంకి వెళ్ళామనుకోండి, మొదటి అధ్యాయం నుంచే ఉంటుంది. ఒకసారి చదువుకుందామా? ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములను పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలేగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, చదవబడిన పాఠ్య భాగం నుంచి ప్రభువా మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా, ఆ మాటల ద్వారా మేము తృప్తిపరచబడాలి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచబడండి రాజా. అయ్యా, నూతన సంవత్సరంలోకి కొన్ని రోజులు అడుగు పెడుతుండగా ప్రభువా, నూతనమైన ప్రణాళికలను, ఉద్దేశాలను మేము తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెంసేపు అని పడుకోము. దేవాతి దేవుడు ఈ ఆది కాండంలోనే ఆయన డిజైన్ చేసిన విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఏం చేసిన విధానాన్ని? డిజైన్ చేసిన విధానాన్ని తెలియజేస్తున్నాడు. అవునా? ఎలా ఉందంటే ఇక్కడ భూమి నిరాకారంగాను, శూన్యంగాను, ఇంకా చీకటిగాను, ఇంకా అసలు ఏమి అంధకార పరిస్థితిలో ఉంది. ఈ అంధకార పరిస్థితిలో ఉన్నదానికి ఆయన ఏం చేశాడంటే డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, ఈ విధంగా దీన్ని డిజైన్ చేస్తే బాగుంటుంది. అదే అన్నాడు కదా, వెలుగు కలుగునుగాక, అది దేవునికి మంచిదని అనిపించింది. ఇది ఉండాలి
అని ఆయనకి మంచిదని అనిపించినప్పుడే ఓకే అని శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేశాడా లేదా? శాంక్షన్ చేశాడా? కొంచెం చెప్పండి, ఇక్కడ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. డల్గా ఉండొద్దు, కొంచెం ఎనర్జెటిక్గా ఉండండి. మన కోసం భోజనం సిద్ధపరిచారు, ఇంటికి వెళ్ళి వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చేసింది ఏదైనా ఎక్కడ ఏ మార్పు ఉండదు. ఆయన చేసింది ఏదైనా ఉందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మనందరికీ తెలుసు, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఆయన ఈ భూమి మీదకి రావాలనిపించినప్పుడు, ఈ భూమి మీదకి ఆయన చూసినప్పుడు ఈ భూమి ఎలా ఉందంట? నిరాకారంగాను, శూన్యంగాను, చీకటి అగాధ జలములతో ఉందంట. అర్థం కాని పరిస్థితిలో వ్యర్థంగా ఉంది. ఏ మనిషి యూజ్ చేసుకోలేని విధంగా ఉంది. ఉందా లేదా? ఎవరైనా యూజ్ చేసుకునే విధానం ఉందా? దేవుడే యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా లేదు. లేదు కాబట్టి ఆయన ఏం చేసుకున్నాడు? ఆయనకి కావాల్సిన విధంగా దాన్ని రూపొందించుకున్నాడు. ఈరోజు మనం కూడా గడిచిన 2025 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఎలా వెళ్ళిపోయినాయో, ఎలా గడిచిపోయినాయో అర్థం కాదు. అవునా కదా? మేము అనుకుంటాం రోజు ఎట్లా గడిచిపోయిందో అర్థమే కావట్లా. అన్నతో నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ముందే అన్న భలే అయిపోయింది అన్న. రోజు ఆదివారం త్వరగా తిరిగి వచ్చేస్తుంది, నెల త్వరగా తిరిగి వచ్చేస్తుంది. అవునా కదా? మీ జీవితంలో అలా అనిపిస్తున్నారా లేదా? ఏంటో అర్థం కాదు, తొందరగా రోజు తిరిగి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అర్థం కాని పరిస్థితిలో వ్యర్థంగా కాకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయనే చక్కటి డిజైన్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చక్కగా డిజైన్ చేయాలనుకుంటున్నాడు. ఏం డిజైన్ చేయాలనుకుంటున్నాడు అంటే ఈ రోజుని నువ్వు ఏ విధంగా రూపొందించుకోవాలి. ఇప్పుడు ఆదివారం అయిందండి, పునరుద్ధాన దినం అయింది. ఈరోజంతా దేవునికి సమయాన్ని కేటాయించాం, దేవునితో ఆనందించాం, దేవునితో సంతోషించాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేయాలి? అవునా? ఎవరికైనా జనరల్గా అనిపిస్తుంది మండే మార్నింగు ఏం చేయాలి? వర్క్ ఉన్న వాళ్ళు వర్క్లోకి వెళ్తే ఆ వర్క్లో ఏం చేయాలి అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమనంటే మొదటి రోజున ఏం చేశాడు? ఆయన వెలుగును మంచిదని దేవుడు చూచెను, వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. సమస్తమును ఉదయమును కలగ్గా ఒక్క దినమాయను. హల్లెలూయా, హల్లెలూయా. మండే రోజున మనం ఎలా డిజైన్ చేయాలంటే దేవుడు మొదటగా ఏం చేశాడంటే ఏదైతే మనకి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే మనము దాన్ని అర్థం చేసుకోలేక ముందుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులంట ముందు వేరుపరచాలి. ముందు మనకు అర్థం కానిది వేరుపరచాలి, రెండోది అర్థమైంది వేరుపరచాలి. ఏం చేయగలుగుతామో ఏం చేయలేమో దాన్ని వేరుపరచాలి. ఏం చేయగలుగుతామో ఏం చేయలేమో దేవుడు అదే చేశాడు కదా. ఏం చేశాడు? చీకటిని వెలుగుని వేరుపరచాడు. చీకటి సంబంధమైన ఆలోచనలు, వెలుగు సంబంధమైన ఆలోచనలు వేరుపరచాలి. రెండు కలపకూడదు. రెండు కలిపేవనుకోండి దైవిక ప్రేమ, దైవికమైన ఉద్దేశాలు మనకు అర్థం కావు. చీకటి మనలో ఉన్న, వెలుగు సంబంధమైన మనలో ఉన్న ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి మనకు అర్థం కాదు. మనం ఏం చేయాలంటే మొదటగా వేరుపరచాలి. దేన్ని వేరుపరచాలి? చీకటి సంబంధమైనవి వేరుపరచాలి, వెలుగు సంబంధమైనవి వేరుపరచాలి. వేరుపరిచినప్పుడు వెలుగు సంబంధమైనవి దాని ద్వారా చీకటి సంబంధమైనవి పారద్రోలగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనకేం తెలియజేస్తాడో తెలుసా? ఆయన ప్రేమ యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క ప్రేమ యొక్క ఉద్దేశాలని మనకు తెలియజేస్తూ ఉంటాడు. మన జీవితంలో దేవుని ప్రేమతో ప్రారంభించాలి. మొట్టమొదటి రోజున అంటే సోమవారం, సండే, 6 రోజుల ప్రణాళిక, 6 మాటలు.
దేవుని ప్రేమతో మనం ప్రారంభించాలి. ఎందుకంటే పునరుద్ధాన దినం రోజున దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తాం కాబట్టి, ఎక్కువగా ఘనపరుస్తాం కాబట్టి, ఎక్కువగా ఆయన ప్రేమని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలని మనం తెలుసుకుంటాం కాబట్టి మొదటి రోజున స్టార్ట్ చేసేటప్పుడు సోమవారం మనం ఎలా స్టార్ట్ చేయాలి తెలుసా? దైవిక ప్రేమతో స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వేరుపరచబడద్ది. అది వేరుపరచబడద్ది. చీకటి వేరుపరచబడద్ది, వెలుగు వేరుపరచబడద్ది. చీకటి ఎక్కువగా ఉందనుకోండి, మనలో అశాంతి ఎక్కువగా ఉంటుంది, అసమాధానం ఎక్కువగా ఉంటుంది. వెలుగు ఎక్కువగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? వెలుగు సంబంధమైన ఆలోచనలు. ఈరోజు ఏం చేయాలి, దేనికోసం ప్రయాసపడాలి, దేనికోసం వెళ్ళాలి, ఏం చేస్తే బెటరు అనే దాని గురించి వెలుగున్నప్పుడే ఆలోచిస్తాం, చీకటి ఉన్నప్పుడు ఆలోచిస్తామా? చీకటి ఉన్నప్పుడు ఆలోచిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండో రోజు దేవుడు ఏం చేశాడు? 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయంన ఉదయమును కలగ్గా రెండో దినమాయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో రెండోది ఏంటంటే, దేవుడు ఆయన చేసిన దాంట్లో ఇంకో మంచి పని ఏంటి తెలుసా? ఆ విశాలమును ఆకాశమని పేరు పెట్టును. ఏం చేశాడు? భూమిని ఆకాశముని వేరుపరిచాడు. భూమిని ఆకాశమును వేరుపరిచాడు. వేరుపరిచినప్పుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. మనం కూడా మన జీవితంలో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, సెకండ్ డే వచ్చేసరికి మనము విశ్వాసంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో ఉన్నత స్థాయికి, మన విశ్వాస స్థాయిని ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిలో పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం ఉన్నత స్థాయిలో పెట్టుకోవాలి. అందుకని దేవుడు ఆకాశాన్ని వేరుపరిచాడు. రెండో రోజు వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం విశ్వాసంలో ఇంకొంచెం మెట్టు. ఈరోజు ఈ పాట ద్వారానే నేను కనపరిచాను, రేపు 2 పాటల ద్వారా దేవుని కనపరచాలి. ఈరోజు ఒక అధ్యాయాన్నే చదివాను, 2 అధ్యాయాలు చదవాలి. మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశము సింహాసనం మీద ఉన్న దేవుడు మన ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మన విశ్వాసం కూడా ఆకాశం అంటే విధంగా ఉండాలి. గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అందుకనే విశ్వాసుల పట్టిలో దాంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి ఎక్కువగా కనపరిచారంట. అవునా కదా? మన క్రిస్మస్ ఆరాధనలో కూడా అయ్యగారు చెప్తున్నారు కదా, సేవకుడు చెప్తున్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. టెన్షన్ పడుతుంది, అధైర్యం కోల్పోయింది. అవన్నీ చూస్తుంటే అమ్మో నన్ను ఏమని అనుకుంటారేమో, అందరి ముందు నన్ను పిలిచాడేమో అని ఆమె అనుకున్నప్పుడు ఆమె విశ్వాసం వదిలిపెట్టలా. నువ్వు దేన్నైతే శూన్యంలో ఆయన సమస్తాన్ని చేస్తాడనేది ఉద్దేశాన్ని నువ్వు గ్రహించావో, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు అని అనుకున్నావో, మన విశ్వాసం కూడా అంత గట్టి విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసంలో సన్నగిలిపోకూడదు. కొన్నిసార్లు మనం సన్నగిలిపోతూ ఉంటాం, మన విశ్వాసాన్ని బట్టి సన్నగిలిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు రెండో రోజు ఏం చేశాడంటే ఆకాశాన్ని వేరుపరిచాడు. ఆకాశాన్ని, ఆ విశాలమైన ఆకాశం అని చెప్పాడు. ఎందుకంటే మనం ఎప్పుడు ఉన్నత స్థాయికి చూడాలని. మనము ఈ లోకంలో జీవించేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎలా ఉంటుందంట? ఆయాసము, దుఃఖమే. అవునా కదా? 90వ కీర్తనలో ఉంటుంది కదా, మన బలం. ఒకసారి చదువుకుందాం. 90వ కీర్తన 10వ వచనం, 10వ చరణం. మా ఆయుష్కాలము
70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలే. మన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలే. రోజులు గడిచే కొంతమందికి పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం ఉండదు. నాకు కూడా అంతే, పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏజ్ మీద పడిపోయిందంటే అందరు ఏం చేస్తారు? అంకుల్ అంటారు. అన్న కాస్త అంకుల్ అంటారు. కొంతమందికి పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు చేసుకోరు? తొందరగా రోజులు గడిచిపోతున్నాయి కాబట్టి. రోజులు గడిచిపోతూ ఉన్నామనుకో ఏమవుతుంది? వాళ్ళలో ఏదైతే నేను చేయగలను అనే ఉద్దేశం తగ్గిపోతుంది, సన్నగిలిపోతూ ఉంటుంది. అవునా కదా? సన్నగిలిపోతూ ఉంటుంది. ఈరోజు మన విశ్వాసంలో కూడా సన్నగిలిపోకూడదు. కానీ మన జీవితాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాబట్టి మన విశ్వాసంలో ధైర్యంగా ఉండాలంటే ఆకాశం వైపు చూసినప్పుడు మన దేవుడు మన విశ్వాసాన్ని కూడా మనం అంత ఉన్నత స్థాయిలో పెట్టుకోవాలి. రెండో రోజుకి వచ్చేసరికి మన విశ్వాసాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో రోజు 13వ వచనం. భూమిని గడ్డిని తమ జాతుల ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను తమ జాతుల ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమున ఉదయమున కలుగగా మూడో దినం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భూమి మీద సముద్రం మీద ఆయన ఏదైతే ఇంపార్టెంటో, భూమిలో కావాల్సిన ఏదైతే విత్తనములు ఇచ్చే చెట్లు ఉన్నాయో, ఎవరికైతే ఉపయోగపడే ఉన్నాయో, ఎవరికైతే ఇప్పుడు దేవుడు మనుషులను చేసినప్పుడు ఆ మనుషులకి కావాల్సిన సమస్తము ఏదైతే అవసరమో అవన్నీ దేవుడు చేశాడా లేదా? తర్వాత సముద్రంలో కూడా జలరాశులన్నీ చేశాడు కాబట్టి ఇక్కడ మూడో రోజుకి వచ్చేసరికి మనం ఏం చేయాలి తెలుసా? మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో నుంచి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ వెనకెళ్ళిపోతున్నామో, ఎక్కడ మనము దూరంగా వెళ్ళిపోతున్నామో గ్రౌండ్ లెవెల్ నుంచే చెక్ చేయాలి. మనము లోక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని రెండు మనం బ్యాలెన్స్డ్గా వెళ్తున్నామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఇక్కడ రెండు చేశాడు. ఒకటి ఏం చేశాడు? భూమి మీద కావాల్సిన విత్తనములు ఇచ్చే చెట్లను చేశాడు. విత్తనములు ఇచ్చే ఫలాలు ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ చేశాడు. రెండోది ఏం చేశాడు? సముద్రంలోకి ఉన్న జలరాశులన్నిటికి ఏమేం కావాలో అన్నీ చేశాడా లేదా? మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు లోకంలో ఏది చేయాలి, మనము ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలి? ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడే మనం చెక్ చేసుకోవాలి. మనలో రెండు ఆలోచనలు ఉండవా? ఒకటి శారీరక ఆలోచనలు ఉంటుంది, రెండోది ఆత్మ సంబంధమైన ఆలోచన ఉంటుంది. శారీరక ఆలోచనలు ఏమంటుందంటే తొందరపడి అది చేసి అంటుంది. ఆత్మ సంబంధమైన ఆలోచన ఆలోచించి అడిగే అంటుందా అన్నదా? మనము మూడో రోజుకి వచ్చేసరికి ఏం చేయాలంటే ఆత్మలో పరిశీలన చేసుకోవాలి. మనము శారీరకమైన దాన్ని ఎక్కువగా మనల్ని ఏలుబడి చేస్తుందా, ఆత్మ సంబంధమైనది మనల్ని ఎక్కువగా ఏలుబడి చేస్తుందా? శారీరకమైనది ఏలుబడి చేసింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం, దేవుని ప్రేమలో సన్నగిలిపోతూ ఉంటాం, దేవుళ్ళో ఎదగడం మనకి దూరం అయిపోతూ ఉంటాం. అవునా కాదా? దేవుళ్ళో మనము ఎక్కువగా ఎదగడానికి దూరం చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మని మనం ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకున్నాం అనుకోండి, ఆత్మ పరిశీలన మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నిత్య జీవితంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. 4వ రోజు ఒకసారి చదువుకుందామా? 19వ వచనం. భూమి మీద 17వ వచనం చదువుకుందాం. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమున ఉదయమున కలగ్గా ఎన్నో దినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆయన చేసిన దాంట్లో 4వ దినమున ఆయన ఏం చేశాడంటే మార్గాలు సిద్ధపరిచాడు. మార్గాలు సిద్ధపరచాడే లేదా? ఏం మార్గాలు? రాత్రి వచ్చినప్పుడు రాత్రిని కూడా ఏలడానికి ఒక నక్షత్రం చేశాడు. మళ్ళీ పగలట ఏలడానికి ఒక నక్షత్రం చేశాడా లేదా? ఒక నక్షత్రాన్ని చేశాడా? సూర్యచంద్రులు అంటున్నాం కానీ అవి కూడా నక్షత్రాలే. సూర్యుని చంద్రుడిని చేశాడు ఆయన. ఏం చేశాడంటే మార్గాలు, ఏ మార్గంలోకి వెళ్తున్నామో ఆ మార్గాల్ని వాళ్ళకి స్పష్టంగా అర్థం అవ్వాలని. అవునా? దేవుడు అన్నీ చక్రంగా చేసిన తర్వాత, చీకటిని పగలని చేసిన తర్వాత, పగల టైంలో నేను చంద్రుని వస్తాను, రాత్రి టైంలో సూర్యుడు వస్తాను అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఏమాత్రం బాగోదు. దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని మార్గాల్ని మనకి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆయన త్రోవలు ఇచ్చాడు. అవి ఏంటో మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అవునా కాదా? ఆయన ఏదైతే ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గాల్ని మనం కనుగొనే వారంగా ఉండాలి. ఇంత కీర్తనకారుడు అంటున్నాడు కదా 46వ కీర్తనలో, ఒకసారి అది చదువుకుందామా? 46వ కీర్తన. భూమిని నాశనం చేయడానికి 46వ కీర్తన. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయన భూమి మీద నాశనమును కలగజేయును. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు. ఆయనే ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకునడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడను అగుదును భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన ఏం చేస్తాడు అనేది మనిషి గ్రహించాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన మార్గంలో నడిపించుకోవడానికి, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా జీవించడానికి మనిషిని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఆయన మార్గంలో, ఆయన యొక్క త్రోవలో నడవకుండా తప్పిపోతూ ఉంటాడు. అందుకనే దేవుడు 4వ రోజున చేసినప్పుడు మార్గాలు, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏ మార్గం మనకి ఇంపార్టెంటు అనేది అక్కడ చూపించాడు ఆయన. ఆకాశాన్ని భూమిని వేరుపరిచిన తర్వాత ఆయన చంద్ర నక్షత్రములు చేశాడు. ఈ యొక్క మార్గాన్ని చూపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. తన బిడ్డలకి ఏ మార్గానికి ఏది కావాలో మార్గ సూచికనిచ్చాడు. అయ్యి పరిపూర్ణంగా వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గ సూచికలు మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో అవి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తామో మనం ఎలా ఉంటాం తెలుసా? దేవుడు మనం ప్రతి విషయంలో ఏలేవాడుగా ఉంటాడు. ప్రతి విషయంలోనూ మనల్ని ఏలేవాడుగా కూడా చేస్తాడు. ప్రతి విషయంలోనూ ఏలేవాడుగా మనం ఉంటాము, ప్రతి విషయంలో ఏలేవాడుగా కూడా మనం చేసుకుంటూ దేవుడు వెళ్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, ఏమనంటే ఆయన చేసిన కార్యములను వచ్చి చూడాలి. దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే వెళ్తామో, దేవుని యొక్క ఉద్దేశాలతో మనం ఎప్పుడైతే వెళ్తామో, మనం వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన మనతో వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాలు చూస్తారంట. ఆయన ఏం చేస్తాడు? భూమిని నాశనం చేయగలడు. ఆయన ఏం చేస్తాడు? యుద్ధాలని ఆపేయగలడు. ఇక్కడ కింద వచ్చిన ఒకసారి చదువుకుందాం మళ్ళీ. యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయును, విల్లుని విరిచివాడు, బల్లెమును తెగ నరుగువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నితో కాల్చివేయడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఊరకే ఉండాలంట. మన దేవుడు చేసే కార్యాలని మనం చూడాలంటే మనం ఊరకే ఉండాలి. 4వ రోజుకి వచ్చేసరికి మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఊరకే ఉంటే భూమి మీద ఏం చేయాలో ఆయనే చేస్తాడు. మన జీవితంలో ఏం చేయాలో ఆయనే చేస్తాడు. మనం ఏం చేయాలంటే మన దేవుని మార్గం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ రోజు, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నింపి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించను. అస్తమయమున ఉదయమును కలుగగా 5వ దినమాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ 5వ దినం రోజున ఏం చేశాడండి? పక్షులను చేశాడు, ఆకాశ పక్షుల్ని చేశాడు. వాక్యం కూడా ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూడా కూర్చుకును. వాటిని పోషించే దేవుడు ఆయన, పోషించే దేవుడు ఆయన వాటికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మార్గం గుండా వెళ్ళినప్పుడు మొదట విరుకుగా ఉంటుంది, కానీ తర్వాత ఏమవుతుందంటే స్వేచ్ఛా జీవితం ఉంటుంది. స్వేచ్ఛతో ఉంటాం, సమాధానంతో ఉంటాం. అసమాధానం ఎంత మాత్రం ఉండదు. పక్షులకి ఉద్దేశం ఏంటి? స్వేచ్ఛగా ఉండడమే కదా, స్వేచ్ఛగా తిరుగుతాయి కదా. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి వెళ్తాయి, ఆ చెట్టు నుంచి వేరే చెట్టుకి వెళ్తాయి. అవి తిరుగుతూ ఉంటాయి, స్వేచ్ఛగా ఉంటాయి. దానికి అంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన లేదంటారా? ఆలోచన లేవంటారా? ఏమాత్రం లేవు. ఎందుకంటే పోషించే దేవుడు, నడిపించే దేవుడు మాకున్నాడు కాబట్టి స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ మార్గాలన్నీ ఆయన బిడ్డలకి ముందుగానే సిద్ధపరిచాడు కాబట్టి స్వేచ్ఛా జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. నువ్వు పాపం చేయాలనుకుంటే పాపం చేయి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించు. స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు మనకి. 5వ రోజుకి వచ్చేసరికి స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా? పాపంలో జీవించాలనుకుంటున్నావా? శాపంలో నలిగిపోవాలనుకుంటున్నావా? శాపం నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నామా? ఆ స్వేచ్ఛా జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ఈ 5 రోజుల్లో దేవుడు 5 ఆత్మ సంబంధమైన పాఠాలని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మొదటి రోజు ఏంటిది? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ, దైవికమైన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మనం దినం స్టార్ట్ చేసినప్పుడు నీరసంగా స్టార్ట్ చేయం. మనం రోజును ప్రారంభించినప్పుడు నీరసంగా ప్రారంభించం. 2వ రోజు వచ్చేసరికి విశ్వాసం. మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. మన విశ్వాసం ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఆలోచించాలి. మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకున్నప్పుడు మన విశ్వాసంలో ఎక్కడ సన్నగిలిపోం. 3వ రోజు వచ్చేసరికి ఏంటి? మనం 3వ రోజు వచ్చేసరికి ఏంటిదండి? ఆత్మలో పరిశీలించుకోవాలి.
మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం. విశ్వాసం, ఆత్మీయ పరిశీలన. మనం ఏ స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చాము, ఏ స్థితిలో నుంచి మనం రూపించబడ్డాము, ఎలా వచ్చాము. నాలుగో రోజుకి వచ్చేసరికి ఏంటి? మార్గాలు, దైవికమైన మార్గాలు, దైవికమైన ఉద్దేశాలని, దైవికమైన ఆలోచనల్ని, దైవికమైన ప్రణాళికని అవి మనము ఎప్పటికప్పుడే గ్రహించాలి. ఐదో రోజు వచ్చేసరికి స్వేచ్ఛా జీవితం. దేవుడు ఈ 5 రోజులు మనిషికి ఏది కావాలో అవన్నీ చేశాడు. అందుకనే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, దేవుడు మంచి డిజైనర్. ముందు డిజైన్ చేసేటప్పుడు ఎవరైతే ఆ బట్టను వేసుకుంటున్నారో వేసుకునే వ్యక్తికి ఆయన ఏ కలర్ కావాలో ఏం కావాలో అన్నీ డిజైన్ చేస్తాడు దేవుడు. అందుకనే మనకి డిజైన్ చేసి అన్నీ ఇచ్చేశాడు ముందు. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను. అర్థం కాని అంధకారమైన పరిస్థితిలో ఈ భూమి ఉన్నప్పుడు ఆయన ఒక ప్రణాళికతో డిజైన్ చేశాడు. మన జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరాలు గడిచిపోయి అర్థం కాని పరిస్థితిలో మనం వెళ్ళిపోయాం కాబట్టి 2026వ సంవత్సరంలో కూడా మన జీవితంలో ఎలాంటి వారంగా మనం ఉండాలంటే అదే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్తము భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి వృద్ధి పొంది విస్తరించి భూమిని దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి ఏలుడని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 6వ రోజుకి వచ్చేసరికి దేవుడు ఇంపార్టెంట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. దేవుడు ఆయన ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చాడంటే మనకిచ్చాడు. ఆయన ఎలా చేసుకున్నాడు తెలుసా? వీడికి ఈ ముక్కు ఉండాలి, ఈ కళ్ళు ఉండాలి, ఈ హెయిర్ స్టైల్ ఉండాలి. ఆయన మనల్ని డిజైన్ చేసుకున్నప్పుడు కూడా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అవునా కాదా? నాకున్న ఫింగర్ ప్రింట్ మీకు ఉంటుందా? సేమ్ ఫింగర్ ప్రింట్ ఉంటుందా? నాకున్న ముక్కు మీకు ఉంటుందా? సేమ్ ఉంటుందా? నాకున్న స్వరం సేమ్ స్వరం మీకు ఉంటుందా? పొరపాటున ఉండదు. డిజైన్ చక్కగా డిజైన్ చేశాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించడానికి, ఏ విధంగా గణపరచడానికి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వే నీరసంగా వచ్చి, నువ్వే ఏదో కోల్పోయి వచ్చి, ఎందుకు వచ్చావురా బాబు, ఎప్పుడు అవుతుందిరా బాబు అని వస్తే దేవుడు ఇష్టపడతాడా? అన్నీ ఇచ్చేసి దేవుడు చివరిన నీ కోసం నువ్వు వాడుకోవడానికి చేశాడు. ఆయన రూపంగా, ఆయన పోలికగా, ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా చేశాడు. అన్నీ వాడుకోవడానికి మనకు సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడు కాబట్టి సిద్ధపరిచిని ఉపయోగించుకునే స్థానాన్ని మనం పొందుకోవాలి. సిద్ధపరిచిన ఏదైతే ఉన్నాయో ఆ సిద్ధపరిచిన ప్రతిదీ మనం పొందుకోవాలి. గవర్నమెంట్ చెప్పిద్ది ఒకళ్ళే హద్దు, ఒకళ్ళే ముద్దు, ఇద్దరు వద్దు. జనాలు ఎక్కువైపోతున్నారు, వద్దంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఈ భూమిని నింపండి, విస్తరించండి, ఫలించండి. మన జీవితంలో ఫలభరితం లేకుండా, మన జీవితంలో ఆశీర్వాదం లేకుండా, మన జీవితంలో ఆయన చిత్తం లేకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో ఈ 5 మార్గాలు మనలో ఉండట్లా, ఈ 5 యొక్క నడవడికలు మనలోకి రావట్లా.
ఇక్కడితోనే వదిలేసి వెళ్ళిపోతున్నాం. అందుకనే 5 రోజులు ఈ 5 ప్రణాళికలు పెట్టుకుందాం. 5 రోజులు మన దేవుని ప్రేమను, మన దేవుని యొక్క మన విశ్వాసాన్ని, మన ఆత్మీయ స్థితిని, మన దేవుడిచ్చిన మార్గాల్ని, మన దేవుడిచ్చిన స్వేచ్ఛని మనము ఈ 5 రోజులు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మన దేవుణ్ణి ఉత్సాహ సంతోషంలో గణపరచడమే కాకుండా మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది, మన జీవితంలో సమాధానం ఉంటుంది, మన జీవితంలో ఏలేవారంగా ఉంటాం, మన జీవితంలో మనం ఎక్కడున్నా సరే ఆయన రాజ్య వ్యాప్తి చేసేవారంగా ఉంటాం, ఆయన మార్గాన్ని సిద్ధపరిచేవారంగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు 5 రోజుల ప్రణాళికను మనకి ఇచ్చాడండి. మనం ఏ ఒక్క ప్రణాళిక మిస్ చేసుకున్నా, ఏ ఒక్క ప్రణాళికని మనం విడిచిపెట్టేసినా మన జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది